ధ్యానం ధ్యానం గురించి చిన్న కథ. ఒక యువ సన్యాసి అదృష్టవశాత్తు భగవంతుడిని కలుసుకున్నాడు. భగవంతుడు చిరునవ్వు నవ్వి, నీకేం కావాలి నాయనా అని అడిగాడు. ఆ సన్యాసి, నాకు సత్యాన్ని తెలుసుకోవాలని ఉంది, సత్యాన్ని బోధించండి అన్నాడు. దానికి భగవంతుడు, చూడు బాబు, ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా, ఒక గ్లాసుడు నీళ్లు తెచ్చిపెట్టు, నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు. అక్కడికి దగ్గరగా గ్రామం కానీ ఇల్లు కానీ లేవు. చాలా దూరం నడిచి వెళ్ళి ఒక ఇల్లు కనబడితే తలుపు తట్టాడు. లోపల నుండి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు, చంద్రబింబం లాంటి ముఖము కలిగిన ఒక అందమైన అమ్మాయిని అతను చూశాడు. అతను ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు. సడన్గా చూసేటప్పటికి చాలా ఆనందం వేసింది. అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది. అలా నవ్వుతూ ఉంటే ఇంకా అందంగా కనిపించింది అతనికి. అంతే, తాను వచ్చిన పని మర్చిపోయి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆ అమ్మాయి అంగీకారంగా తల ఊపింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. చాలామంది పిల్లలు కలిగారు. ఎంతకాలం గడిచిపోయిందో వాళ్ళకి తెలియనే లేదు. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద గాలివాన ఒకటే ధారగా కురుస్తోంది. ఊరు వాడ ఏకమైపోయాయి. చెట్లు పడిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. భార్యాపిల్లలతో అతడు ప్రవాహంలో నడుచుకుంటూ పోతున్నాడు. ప్రవాహం వేగంగా ఉంది. ఎక్కడా గట్టు దొరకడం లేదు. అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. భగవంతుడా, రక్షించు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు భగవంతుడు అతడి మొర విని, నేను అడిగిన గ్లాసుడు నీళ్ళేవి అని అడిగాడు. ప్రతి మానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలంలో చిక్కుకుంటూ ఉంటారు. కాలంలో చిక్కుకొని నివసించడం అలవాటైపోయింది. అందుకే కబీర్ దాస్ సమయం యొక్క ప్రాధాన్యతను గురించి చక్కగా వివరించారు. సమయం చాలా అమూల్యమైనది. గడిచిన సమయం మళ్ళీ తిరిగి రాదు. కావున రేపు చేయాల్సిన పనిని ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయమని ఉద్బోధిస్తున్నారు. సరైన సమయంలో పనులు చేయనిచో కొన్ని పనులు ఆగిపోతాయి. ఒక్క క్షణంలో ఎప్పుడైనా ప్రళయం సంభవించి ఏ పనులు పూర్తి చేయకుండానే మరణం సంభవించవచ్చు. ఎందుకనగా జీవితం క్షణభంగురం. కనుక ఏ పనులను ఆలస్యం చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేయుట మన ధర్మం. అందుకే ఇప్పుడే, ఈ వర్తమానంలోనే, ఈ సమయంలోనే మనం అన్ని పనులు చక్కగా చేయాలి. మనం ఏమిటి, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతున్నాం, ఎందుకోసం పుట్టాం, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ జనన మరణ చక్ర పరమార్థం ఏమిటి, దైవం అంటే ఏమిటి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ పరిపూర్ణమైన సమాధానాలు స్వానుభవంతో తెలుసుకొని తదనుగుణంగా జీవించటమే దివ్య జ్ఞాన ప్రకాశం కలిగి ఉండటం అంటే. అందుకే ఇప్పుడే, ఈ వర్తమానంలోనే, ఈ సమయంలోనే ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన ఎలా చేయాలి అంటే, శ్రీ త్యాగరాజస్వామి చెప్పినట్లు నిద్ర నిరాకరించి ప్రతి పనిని ఒక తపస్సులాగా ఇప్పుడే, ఈ సమయంలోనే ఒక సాధకుడులాగా చేయాలి. సాధన చేసేవాడే సాధకుడు. ధ్యానం ద్వారానే దివ్యత్వాన్ని తెలుసుకుంటాం. ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా మారి, ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా, ధ్యానుల పుస్తకాలు చదవడం ద్వారా పరోక్షంగా అందరికీ పరిపూర్ణ దివ్య జ్ఞాన ప్రకాశం అనతి కాలంలో కలుగుతుంది. ధ్యాన సాధన అంటే మనం చేసే ప్రతి పని దాని మీద
దృష్టి పెట్టి ఆ పనిని సకాలంలో చేయడమే ధ్యాన సాధన.